రాష్ట్రంలో 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదన్నారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడమేంటని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 400కి పైగా సీట్లు గెలుస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు 400కు పైచిలుకు హామీలిచ్చి ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి. ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని రేవంత్ వ్యక్తిగతంగా విమర్శించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి తప్పుడు ప్రచారము, మా మీద చల్లినటువంటి బురద ప్రజలలో చాలా స్పష్టంగా దీని ప్రభావం ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు. అది రాజ్యాంగం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు. తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవడం పక్కా అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో 10 కంటే ఎక్కువ సీట్లే గెలుస్తామని చెప్పారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా జనం నమ్మలేదన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికలు జరిగిన తీరు, మాకు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బీజేపీకి మంచి ఫలితాలు చేకూరనున్నది. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈ ఫలితాలు ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఇన్నాళ్ళు బీజేపీ లేనటువంటి గ్రామాల్లో కూడా, బలంగా లేనటువంటి గ్రామాల్లో కూడా ఓటింగ్ శాతం మోడీ గారికి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ ఎత్తేస్తారని ఇద్దరూ పల్లెవెత్తుకున్నారు. ముందు కాంగ్రెస్ ఎత్తుకున్నటువంటి పల్లవి మేమే వెనుకబడిపోతామన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా అదే పల్లెవెత్తుకున్నది. కానీ ప్రజలు ఆ స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుస్తామన్నారు జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. అన్ని కులాలు, మతాల వాళ్ళు బీజేపీనే ఆశీర్వదించారని చెప్పారు. 10 ఏళ్లుగా బీజేపీ చేసిన అభివృద్ధి పనుల వల్లే గెలుపుపై ధీమాగా ఉందన్నారు బీబీ పాటిల్. డెవలప్మెంట్ చేసిన పని కోసానికే మాకు గెలిపిస్తారని కోరుకుంటున్నాం. రోడ్స్లో కానీ, రైల్వేస్లో కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, అర్బన్స్ కానీ, ఇటువంటి వేరే మోర్ దాన్ 10,000 crores పంచుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకున్నాం. మంచిగా ఎస్ఎన్ రోడ్ చూస్తే ఒక మనకి తెలుస్తుంది ఎంత మంచి రోడ్ అయింది. ఎస్ఎన్ రోడ్ తిన డెవలప్మెంట్ వచ్చినాయి. అట్లనే న్యూస్ డెవలప్మెంట్ కూడా చేసుకున్నాం. ఇంకా డెవలప్మెంట్ కావాలంటే రావు గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది ఢిల్లీలో. అందుకోసానికి ప్రతి ఒక్కరు బీజేపీ క్యాండిడేట్ గెలిచి రావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హనుమకొండలో ఎన్నికల ప్రచారం చేశారు. న్యాయవాదులను కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు హనుమకొండ కేయూ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ప్రచారం చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలను నియమించింది బీజేపీ. ఇన్ఛార్జీలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కిషన్ రెడ్డి.